నేను ఇంకొక విషయం కూడా, గతంలో నేను పోలీస్ స్టేషన్లలో మా మీద కేసులు అయినాయి, మమ్మల్ని అరెస్ట్ చేయబోయే సందర్భంలో మమ్మల్ని జైలుకు పంపిస్తారు అని తెలిసినటువంటి సందర్భంలో నేను ముందే ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పినాను. 18వ తారీఖు నాడు మమ్మల్ని జైలుకు పంపించారు. 17వ తారీఖు నాడు రెండవసారి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి అక్కడ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారము, అదేవిధంగా తర్వాత జరిగినటువంటి ప్రాసెస్, దీనికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని నేను డిమాండ్ చేసిన. జిల్లా కలెక్టర్ కానీ, ఈ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ ఇప్పటిదాకా ఆ వీడియో ఫుటేజ్ ఎందుకు మీరు బయట పెడతలేరు? మా మహిళా కౌన్సిలర్ల పట్ల దౌర్జన్యం చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద చర్యలు తీసుకోరా? వాళ్ళ మీద కేసులు పెట్టారా? ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నటువంటి వివేక్ గారు ఆ కౌన్సిల్ మీటింగ్లో లేచి ఉపన్యాసం ఇస్తున్నాడు, ఇది రూల్స్కు విరుద్ధం, మరి ఆయన మీద కేసు పెట్టారా? మరి ఇక్కడ 144 సెక్షన్ ఉంది, ఇక్కడ గుంపులుగా తిరగొద్దు అని చెప్పి మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసినటువంటి మీరు మరి గుంపులుగా కాన్వాయ్లు వేసుకొని మంత్రి గారు పోయిండ్రు, మరి వారి మీద కేసు పెట్టారా? మా మీద రాళ్ల దాడి చేసారు కాంగ్రెస్ వాళ్ళు, వీడియో ఫుటేజ్లు కూడా ఉన్నాయి, వీడియోస్ వచ్చినాయి మీ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతున్నాయి. మరి కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టారా? అంటే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? చట్టం విశాఖ ఇండస్ట్రీస్కు, V6కు, వెలుగుకు, వివేక్కు చుట్టమైందా? ఈ ప్రాంతంలో అసలు పోలీసులు మీరు కాకి బట్టలు వేసుకున్నారా, కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారా? మంచిర్యాల డీసీపీ భాస్కర్ నుంచి మొదలుకొని రామకృష్ణాపూర్ SHO శ్రీధరన్టోన్ దాకా ఏసీపీలు కానీ, సిఐలు కానీ మొత్తం విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లెక్కనే పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నుంచి మొదలుకొని MRO మందమర్రి వరకు, ఈ ఎన్నికకు స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరించినటువంటి MRO వరకు వీళ్ళంతా కూడా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లెక్కనే పనిచేస్తూ ఉన్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు.